హైదరాబాద్ ప్రజలపై రేవంత్ పగబట్టిండు. ఒక్క హైదరాబాద్ ప్రజలపై ఏమున్నది, తెలంగాణ మొత్తం మీద పగబట్టిండు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడున్న ప్రతి బిడ్డ మా బిడ్డే. 10 ఏళ్ల పాలనలో ప్రాంతీయ విద్వేషాలు లేవు. ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు. నువ్వెన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా అవేవి చెల్లవు. కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఎవరికైనా ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుంటాడా? కౌశిక్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన కేటీఆర్ నిన్న ముందు అరికపూడి గాంధీ ఇంటికి వెళ్దామనుకున్న కేటీఆర్ ఆ తర్వాత అరికపూడి వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని అరికపూడి ఇంటికి వెళ్లకుండా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శించి ఈ మాటలు మాట్లాడిండు. నిన్న కొత్తగా ఇన్ని రోజులు గుంపు మేస్త్రి అనుకున్నాం మనం రేవంత్ రెడ్డి గారు, కానీ కేటీఆర్ 2 పేర్లు పెట్టిండు. ఒకటి బుల్లబ్బాయి అని పెట్టిండు, ఒకటి చిట్టినాయుడు అని పెట్టిండు. చిట్టినాయుడు, బుల్లబ్బాయి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయకు, పేపర్లో నీ వార్తలు హెడ్డింగ్ లైన్స్ తోటి రావాలనే ఉత్సుకతతోటి చిల్లర మల్లర ప్రయత్నాలు చేయకు, నువ్వు ఎంటిగా కూడా బీకలేవు, నీ తాతలతోటి కొట్లాడినావు అని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, రాజశేఖర్ రెడ్డి ఇలాంటి మహామహులతోటి కొట్లాడినాం మాకు అధికారం లేకముందే. పైగా నీ బాబు గారు నరరూప రాక్షసుడు ఈ తెలంగాణకి వాంతోటి కూడా కొట్లాడినాం, నువ్వెంత బుల్లబ్బాయి, నువ్వెంత చిట్టినాయుడు అని చిన్నగా తీసిపడేసింది. ఇట్లా గంజిలో ఈ గంజి తీసినట్టు తీసిపడేసింది. అదే ఈ వార్త.